శ్రీకృష్ణుడికి పంచపాండవులలో ఎవరంటే ఎక్కువ ఇష్టమో ఈ కథలో తెలుసుకుందాం. పంచపాండవుల వనవాసంలో ఉన్న రోజులలో శ్రీకృష్ణ భగవాన్ని ఒకసారి తమ నివాసంలో విందుకు ఆహ్వానించాలనుకున్నారు. ధర్మరాజు పాండవ సోదరులలో ఒకరైన నలుణ్ణి శ్రీకృష్ణు వద్దకు పంపారు. నలుడు శ్రీకృష్ణుడిని కలిసి కుశల ప్రశ్నలు అడిగి ఒకరోజు విందుకు రావాలని ఆహ్వానించాడు. ఆ మాట విన్న కృష్ణుడు నిర్మోహమాటంగా నాకు వీలు కాదు అని చెప్పాడు. నలుడు నిరుత్సాహంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుడు తనకు ప్రియమైన వాడని, నేను ఆహ్వానిస్తేనే గాని రాడని అహంభావాన్ని చాటాడు. కృష్ణుడు నన్నే అధికంగా ప్రేమిస్తాడు అని అక్కడే ఉన్న ధర్మరాజు, భీముడు, ద్రౌపదికి చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడితో, అయితే ఈసారి నువ్వే వెళ్ళి ఆ కృష్ణ భగవానుని విందుకు ఆహ్వానించు అని చెప్పాడు. అర్జునుడు బయలుదేరాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడు. కృష్ణుడు చాలా ఆనందపడుతూ లోపలికి ఆహ్వానిస్తూ ధర్మరాజు గురించి, భీముడు గురించి, ద్రౌపది గురించి కుశల ప్రశ్నలు అడిగాడు. మంచి సమయం చూసి అర్జునుడు, బావా నిన్ను ఒకటి అడుగుతాను, కాదనకూడదు అన్నాడు. కృష్ణుడు, ముందు అడుగు, తర్వాత చెప్తాను అన్నాడు. బావా నువ్వు నాతో పాటు విందుకు రావాలి అని కోరాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శ్రీకృష్ణుడు నాకు వీలు పడదు అని చెప్పాడు. నిరుత్సాహంతో అర్జునుడు కూడా ఇంటికి వచ్చాడు. చివరగా భీమసేనుడు బయలుదేరాడు. అది చూసిన ద్రౌపది, పాండవులు అందరూ నవ్వారు. అది చూసిన భీముడు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఒక్కొక్కరు ఇలా చెప్పారు. ప్రతిరోజు ఉదయాన్నే పాండవులలో మా నలుగురం ద్రౌపదితో సహా శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ నీవు మాత్రం ఆ సమయానికి ఇంకా నిద్రపోతూనే ఉంటావు. మేము చేసే ప్రార్థన గురించి కనీసం పట్టించుకునేవాడు కూడా కాదు. నీ శరీర దారుఢ్యం, మాట మొండిగా కనిపిస్తాయి. నీవే మన అందరిలో శ్రీకృష్ణుడికి చివరి భక్తుడివి. నీవు శ్రీకృష్ణుని పిలుచుకుని రావడం అసంభవం. కంగారు పడి మాట ముందే అనకండి. నేను పోయి ఆయన పిలుచుకు వస్తాను, అయినా మీరే చూస్తారుగా అన్నాడు భీముడు. ఆయన ద్రౌపదితో, నీవు విందు పనులు చూసుకో, నేను శ్రీకృష్ణుని పిలుచుకుని వస్తాను అంటూ బయలుదేరాడు. నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళిన భీముడు కుశల ప్రశ్నలు అడగలేదు, కూర్చోమని చెప్పలేదు. బాణాల్లాంటి మాటల వదులుతో, హే కృష్ణ, నీవు మాతో విందులో పాల్గొనకపోతే ఈ రోజు నాకు భోజనం ఉండదు. ద్రౌపది ఇప్పటికే విందు భోజనం తయారు చేసే పనిలో ఉంటుంది. తన చేతిలో ఉన్న దండాన్ని పైకెత్తి ఇలా శపథం చేశాడు. శ్రీకృష్ణుడు నాతో రాకపోతే ఈ దండం నా శిరస్సును ముక్కలు ముక్కలు చేయుగాక అన్నాడు. శ్రీకృష్ణుడి శపథం వింటూనే నవ్వి, భీమా నీవే నిజమైన నా భక్తుడివి, నా కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డావు అంటూ భీముని వెంట విందుకు బయలుదేరాడు. భీముడు శ్రీకృష్ణుడికి ఎంతో అమితమైన భక్తుడు. కానీ ఇతరుల మాదిరిగా తన భక్తిని ప్రదర్శించలేదు. శ్రీకృష్ణుడు భీముడు భుజం మీద చెయ్యివేసి, నీ మాట, శరీరం కటువుగా కనిపిస్తాయి, కానీ నీ మనసు మాత్రం మెత్తన అంటూ నవ్వి భుజాన్ని తట్టాడు.